ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, అలాగే శనేశ్వరుల యొక్క యుతి, 12వ భావమందు బుధుడు, 12వ భావమందు రాహువు. అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కొంత తక్కువగా ఉన్నప్పటికీ గురుడు అర్ధాష్టమ స్థానంలో ఉండడం, అలాగే సప్తమ స్థానమందు షష్ఠ స్థానమందు కేతు ఉండడం, అంటే మీరు గమనించండి, మొత్తం గ్రహాలన్నీ కూడా మీనరాశి వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. మనం గత వారంలో కూడా ఇదే చెప్పుకున్నాం. మీనరాశి వారికి మంచి జరిగినప్పుడు మంచి జరిగింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి మీనరాశి వారికి అంత స్తబ్దుగా ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప అన్నాడు, అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం. జన్మకుజుడు ఒక మనిషిని చాలా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడతారు. ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యతోటో, మానసిక ఇబ్బందితోటో, ఆర్థిక ఇబ్బందితోటో, లేదా కుటుంబపరమైనటువంటి సమస్యలతోటో ఏదో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది మీనరాశి వారిలో ఉంటుంది. పలానా పని మనం చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయాం, లేదా పలానా పని ఈ రకంగానే జరుగుతుందేమో అనుకున్నాం, జరగలేదు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. అంటే చెప్పే కొద్దీ కూడా మీనరాశి వారికి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రధానంగా ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోండి, సమయం బాగాలేదు. ఇది చాలా తేలికైనటువంటి మాట, కానీ ఆ సమయం బాగాలేదు అనేటువంటి దాన్ని తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసును. అలాంటప్పుడు దైవ సంబంధమైనటువంటి స్పర్శ ఉండాలి, మౌనంగా ఉండాలి. కొన్నే నియమాలు చెప్తాను, అవి పాటించండి. అనువు కాని చోట అధికుల మన రాదు అన్నాడు. అంటే మీది కానటువంటి దాని చోట మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి, ప్రతిఫలాన్ని ఆశించకూడదు. అలాగే క్రమశిక్షణ పాటించుకోవాలి, స్వశక్తిని నమ్ముకోవాలి. ఎవడో ఏదో చేస్తాడని మీరు ముందుకు వెళ్ళకూడదు. అలాగే అదృష్టాన్ని నమ్ముకుని ఏ పని చేయకూడదు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇవి చాలా గొప్ప గోల్డెన్ వర్డ్స్గా ఉంటాయి. నిజంగా ఈ 5 లేదా 6 మీరు జీవితంలో పాటించండి, మీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఎక్కువగా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.